గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. వార్తల వెనక ఉన్న అసలు వాస్తవాలతో కూడిన విశ్లేషణలు అందించే కార్యక్రమం వార్తలు వాస్తవాల్లో. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని చూసే ముందు ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. రైతులను నిండా ముంచి దేశాన్నే వంచి తెలంగాణను రేవంత్ మోసం చేశారు. రుణమాఫీ చేయకున్నా చేసినట్లు పోజులు కొడుతున్నాడంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. రుణమాఫీ గోల్మాల్, రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మోడీకి కౌంటర్ ఇవ్వబోయి ముఖ్యమంత్రి వాస్తవాలు వెల్లడించారు. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారనుంది. ఈసారి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రహసనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి. మూసీతో 1,50,000 కోట్ల నిధులను కాంగ్రెస్ సర్కారు నీటి పాలు చేయబోతున్నది. పంచాయతీలకు 4,000 కోట్ల బకాయిలను సర్కారు ఇంకా విడుదల చేయలేదు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కేటీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చెన్నైలో ఎయిర్ షో చూసేందుకు ఒకేసారి వేలాది మంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 5 చనిపోగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. వేలాది మంది మృతి చెందడంతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహిళల టీ20 ప్రపంచ కప్లో టీమిండియా అదరగొట్టింది. పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించి సెమీస్ ఆశలు నిలుపుకుంది. ఇక ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రైతులను నిండా ముంచి దేశాన్నే వంచి తెలంగాణకు దోకా చేసినావు, భారత్ను మోసగిస్తున్నావు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు లేఖ. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్లు పోజులు కుట్టడం దుర్మార్గం. కాంగ్రెస్ నిలువున తప్పుల చిట్ట. రైతుల పట్ల పార్టీది పచ్చి మోసం. 2 లక్షల లోపు మాఫీయే శుద్ధాబద్ధం. ఇకనైనా మాట నిలబెట్టుకోండి. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీపై ఆధారాలతో సహా ఆయన నిలదీశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ఓటర్లను మోసం చేసినావు. 15 ఆగస్టున చేస్తానని ప్రజల్ని మోసగించినావు. 31 రకాల కొర్రీలతో మాఫీ కాకుండా రైతుల్ని మోసం చేసినావు. మాఫీ కాకుండానే అయిపోయిందని తెలంగాణను మోసగించినావు. అబద్ధాలతో ఇప్పుడు దేశాన్నే మోసం చేస్తున్నావు. సీఎంకు లేఖలో మాజీ మంత్రి హరీష్ రావు చాలా ఘాటుగా పేర్కొన్నారు. తెలంగాణకు దోకా చేసినావు. ఎందుకంటే రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో అని చెప్పి ఆగస్టు 15లోగా అన్ని 2 లక్షల లోపు ఎవరికైతే రుణమాఫీ జరగాలో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పావు. కాబట్టి వాళ్ళ మాట తప్పావు ముఖ్యమంత్రి అంటూ హరీష్ రావు చాలా బహిరంగంగా ఘాటుగా లేఖ రాశారు. పూర్తి ఆధారాలతో సహా లేఖ రాశారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి మొత్తం రుణమాఫీ చేశామని పదే చెప్తున్నారు. కానీ వాస్తవాలు ఏంటి అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తిగా హరీష్ రావు పూర్తి సమాచారంతో మాట్లాడుతున్నారు. సో దాని వివరాలు లోపల పేజీలోనే మనం చూద్దాం. సో 2 లక్షల లోపు మాఫీ అయిపోయింది. ఇది ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా పదే చెబుతున్నటువంటి మాట. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా అయిపోయినట్టే ఆయన సమర్థించుకుంటున్నారు. కానీ అదే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇంకా రుణమాఫీ జరగలేదు, కొన్ని లక్షల మందికి ఇంకా రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళు పదే చెప్పక తప్పని పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడైనా ఏ వేదిక అయినా సరే రుణమాఫీ 2 లక్షల రూపు మేము ఏదైతే మాట ఇచ్చామో అంతవరకు రైతాంగానికి రుణమాఫీ చేసేసాం అని ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. సో దాన్నే మళ్ళీ నిన్న కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రికి నిన్న ముఖ్యమంత్రి ఓ లేఖ రాశారు. ఎందుకంటే ప్రధానమంత్రి ఒక సభలో, ఒక రాష్ట్రంలో, మహారాష్ట్రలో జరిగిన ఒక సభలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో అక్కడ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అక్కడ రుణమాఫీ చేయలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఏం చెప్తుందో, బీఆర్ఎస్ పార్టీ ఎంత క్లియర్ కట్ రుణమాఫీకి సంబంధించినటువంటి స్పష్టంగా రుణమాఫీ జరగలేదు అని చెబుతుందో, సో అదే మన ప్రధానమంత్రి మాట్లాడారు. సో ప్రధానమంత్రికి లేఖ రాసి ముఖ్యమంత్రి నిన్న దొరికిపోయారనేది మనం చూస్తున్నాం. 2 లక్షల లోపు మాఫీ అయిపోయింది,
17,869 కోట్లతో రుణమాఫీ చేసేశాం. 22.22 లక్షల మందికి లబ్ధి కలిగింది. 2 లక్షల పైన రుణాలు మాఫీ చేస్తున్నాం. సత్య దూరంగా ఉన్న మీ ప్రకటనతో నాకు బాధ, ఆశ్చర్యం కలిగింది. ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్. సో అది 17,869 కోట్లతో రుణమాఫీ చేసేశాం. ఇది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. కానీ యాక్చువల్గా వాళ్ళు దాదాపు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు అన్నారు, తర్వాత ఫైనల్గా రైతులకు ఇచ్చింది 17,000 కోట్లే అనేది స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరించారు. 22.22 లక్షల మందికి లబ్ధి కలిగింది. కానీ యాక్చువల్ లెక్క మొత్తం రైతాంగం రుణమాఫీ జరగాల్సినటువంటి రైతాంగం దాదాపుగా 40 లక్షలు. సో 40 లక్షల్లో అటు ఇటుగా కేవలం ఒక 50% మాత్రమే జరిగింది అనేది స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నటువంటి విషయం. సో ఇంకా దాదాపుగా 20 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు అనేది బయట వాస్తవం. కానీ టోటల్గా 2 లక్షల వరకు రుణమాఫీ చేసేసాం. ఇంకా 2 లక్షలకు పైన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా మాఫీ చేసే ప్రక్రియ జరుగుతుంది అనేది చెప్తున్నారు. సో ఫైనల్గా ముఖ్యమంత్రి చెప్పే మాట ఏంటంటే 2 లక్షల రుణమాఫీ చేసేసాం. 2 లక్షల రుణమాఫీ కనుక కంప్లీట్ అయితే మరి రైతులందరూ రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? రాస్తారోకోలు ఎందుకు చేస్తున్నారు? సో రుణమాఫీ జరగలేదనేది బ్యాంకర్ల చుట్టూ, అధికారుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాల వెల్లడి. 17,869 కోట్లే మాఫీ చేసినట్లు ఒప్పుకోలు. దేవుళ్లపై ఒట్టేసి చేసింది అరకొర మాత్రమే. 31,000 కోట్లు మాఫీ చేసినట్లు 15 ఆగస్టు రోజున సీఎం చెప్పింది తప్పేనని తేడతెల్లాం. సో స్వయంగా 15 ఆగస్టు రోజు 31,000 కోట్లు మేము మాఫీ చేసేసామని ముఖ్యమంత్రి ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన పూర్తిగా వాస్తవ విరుద్ధం, పూర్తిగా అబద్ధం అనేది నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖలో తేటతెల్లమైంది. రైట్, అదే ఇక హరీష్ రావు పూర్తిగా వివరాలతో రాశారు. ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా బ్యాంకు నుంచి సమాచారం తెచ్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తున్నాం. రుణమాఫీ సగమే స్పష్టం చేసిన ఎస్బీఐ గణాంకాలు. ఆర్టీఐ కింద సమాచారం కోరిన మాజీ మంత్రి హరీష్ రావు ఎస్బీఐ లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. సో లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి జవాబుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది చాలా ఖచ్చితత్వంతో ఉంటుంది, చాలా జెన్యూనిటీ ఉంటుంది. కాబట్టి రుణమాఫీకి సంబంధించి అసలు లక్షలోపు ఎంతమంది తీసుకున్నారు, 1,00,000 నుంచి 1,50,000 రైతులు ఎంతమంది ఉన్నారు రుణం ఉన్నవాళ్ళు, 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు, 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతుల సంఖ్య ఎంత అనేది హరీష్ రావు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ఎస్బీఐ లిఖితపూర్వకంగా జవాబిచ్చింది. అవేందో మనం చూద్దాం. 2024 జూన్ 1 వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వ్యవసాయ రుణాలు పొందిన రైతుల మొత్తం సంఖ్యను అందించండి. 1,00,000 కంటే తక్కువ రుణాలు పొందిన రైతుల సంఖ్య 1,50,000 మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య, 1,50,000 నుంచి 2 లక్షల మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య, 2 లక్షలు అంతకంటే ఎక్కువ రుణాలు పొందిన రైతుల సంఖ్య. సో ఎస్బీఐ సమాధానం ఏమిచ్చిందో మనం చూద్దాం. 1,00,000 కంటే తక్కువ రుణాలు పొందిన రైతుల సంఖ్య 5,74,137 మంది. 1,50,000 మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య 2,66,341. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య 1,65,607. 2 లక్షలు అంతకంటే ఎక్కువ రుణాలు పొందిన రైతుల సంఖ్య 89,373. సో ఇట్లా అనేక ప్రశ్నలు వేశారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రుణమాఫీ పొందిన రైతుల మొత్తం సంఖ్యను అందించండి అంటే రైతులు ఎంతవరకు ఎవరెవరికైతే రుణమాఫీ జరిగిందో వాళ్ళ సంఖ్య ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్బీఐ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో ఇది రుణమాఫీ అనేది పూర్తిగా జరిగింది కేవలం సగం మాత్రమే. అది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినటువంటి మాటల్లోనే మనకు తెలుస్తుంది. ప్రధానమంత్రికి లేఖ రాయబోయి ఆయన వాస్తవాలు వెల్లడించారు. వాస్తవాలు ఎప్పుడైనా కూడా వెల్లడించక తప్పదు. కాబట్టి ముఖ్యమంత్రి ఆ వాస్తవాలు వెల్లడించారు. రుణమాఫీ అనేది కేవలం 22 లక్షల పైకి మంది మాత్రమే. దాదాపు ఇంకా 18-19 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. ఎస్, మంచి రోజులు మళ్ళీ వస్తాయి. అన్నదాతల ఆత్మస్థైర్యం కోల్పోవద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో అంటే నిన్న ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు రైతుకు సంబంధించి ఆత్మహత్య మనం చూస్తున్నాం. మరో కౌలు రైతు ఆత్మహత్య. దిగులు రాక అప్పులు తీర్చలేక భూపాలపల్లి జిల్లాలో రైతు బలవన మరణం. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆదివారం జరిగింది. సో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఒకవైపు రుణమాఫీ ప్రాపర్గా జరక్క, తర్వాత రైతు బంధు ఏదైతే ప్రభుత్వం పంట పెట్టుబడికి కోసం ఇవ్వాలో, వ్యవసాయానికంటే ముందు పంట కోసం వెళ్ళడానికంటే ముందు ఇవ్వాలో, ఆ సాయం అందకపోవడం వల్ల వాళ్ళు వేరే చోట అప్పులు తెచ్చుకోవడం, మళ్ళీ ఆ అప్పులు మళ్ళీ ఏదో ఒక 1 మంత్కి ఇస్తామంటారు, ఒక 15 రోజులకి ఇస్తామంటారు, అట్లా తీసుకోవడం. తర్వాత 15 రోజులు చూశారు, 20 రోజులు చూశారు, రైతు బంధు రావట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు వచ్చి అడుగుతారు.
సో వీళ్ళు ఒక ఇబ్బంది పడడం మదన పడడం జరుగుతుంది. తద్వారా ఏకంగా బలవన మరణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అదే భూపాలపల్లి జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య. సో రైతాంగ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రుణమాఫీ పేరిట దగా చేసింది. తర్వాత రైతు బంధువు లేదు. సో ఇట్లా దానికి పర్యవసనంగానే ఇటువంటి ఆత్మహత్యలు అవన్నీ కనిపిస్తున్నాయి. సో అదే కేటీఆర్ గారు చెప్తున్నారు, మళ్ళీ మంచి రోజులు వస్తాయనేది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట. రైతాంగం ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ మరొక వార్త మనం చూస్తున్నాం. రివర్ ఫ్రంట్స్ సిన్ రివర్స్. 1,50,000 కోట్లు మూసీ పాలైన దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే. 1,50,000 కోట్లు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్కు ఈ స్థాయిలో బడ్జెట్ను ఏ దేశమో ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతోంది. చేదు నిజం ఏంటంటే దేశంలో చేపట్టినటువంటి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి. 1,50,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం. ఇప్పుడు ఆ నిధులను కాంగ్రెస్ సర్కార్ నీటి పాలు చేయబోతుందా అన్నటువంటి ప్రశ్న మనకు కనిపిస్తుంది. సో దేశంలో ప్రపంచంలో అనేక చోట్ల ఇటువంటి రివర్ ఫ్రంట్స్ ప్రాజెక్ట్స్ చేపట్టారు, కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అన్ని వైఫల్యాలే. దానికోసం 1,50,000 కోట్లు ఎందుకు బడ్జెట్ కేటాయిస్తుంది, ఎందుకు బడ్జెట్ స్పెండ్ చేయబోతుంది దానిపైన అనేది ప్రశ్న అందరిలో కూడా కనిపిస్తోంది. 1,50,000 కోట్లు మూసీ పాలైన దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులోని అతిపెద్ద ఫెయిల్యూర్స్. నమామి గంగే మొదలు చమ్మల్ వరకు అన్నిటిది అదే పరిస్థితి. శాస్త్రీయత ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్. 1,000 కోట్లు నీటిపాలు. శాస్త్రీయ సర్వే సీవరేజ్ ట్రీట్మెంట్ లేకుండా మూసీపై ముందుకు. పేద బడుగు వర్గాల ఇళ్లను కూల్చివేయడంపైనే రేవంత్ ఆసక్తి అనేది చూస్తున్నాం. సో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతోటి పేదలకు గూడు లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనకు కనిపిస్తోంది. సో ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా అన్ని చోట్ల ఈ ఫెయిల్ అయినట్టుగా మూసీ తరహా రివర్ ఫ్రంట్స్ ఏవైతే చేపడుతున్నారో ఇక్కడ, సో ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు మొత్తం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వలేదు, పూర్తిగా వైఫల్యాలు మాత్రమే చెందాయి. అబద్ధాల రంగనాథ్ అంటూ వార్త చూస్తున్నాం. పూటకో లాజిక్. ప్రజల నివాసం నిర్మాణాల జోలికి వెళ్లబోమని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. కానీ మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు, మల్లంపేట పరిధిలోని కత్వా చెరువు పరిధిలో జనం నివాసం ఉన్న నిర్మాణాలని కూల్చేశారు. సో అబద్ధాల రంగనాథ్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఎవరు అడ్డుపడినా మూసి ఆగదని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. పేదలకు ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి, నిర్వాసితులకు ఇల్లు కట్టి అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ నిర్వాసితులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వానికి ఎంత శాపనార్థాలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. సో మూసి నిర్వాసితులతో పాటుగా హైడ్రా బాధితులు ఎంత గగ్గోలు పెడుతున్నారు. తమ జీవితాల్ని మొత్తం నాశనం చేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ, ఈ మూసీ పేరుతో తర్వాత హైడ్రా పేరుతో మమ్మల్ని మూసీ పాలు చేస్తోంది అంటూ కూడా వాళ్ళు చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇందాక మనం చూసినట్టుగా ప్రపంచ దేశాల్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేకం చేపట్టారు, కానీ అన్నీ కూడా వైఫల్యాలకు సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. దేశంలో ఇప్పటివరకు చేపట్టిన ప్రధాన రివర్ ఫ్రంట్ బడా ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే. నమామి గంగే ప్రాజెక్టు ఇది కూడా వైఫల్యం చెందింది. సబర్మతి యాక్షన్ ప్లాన్ ఇది కూడా వైఫల్యం చెందింది. ముఠా ఆర్ఎఫ్డి ప్రాజెక్టు, తర్వాత విశ్వామిత్ర రివర్ ప్రాజెక్టు, ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టు, చంబల్ రివర్ ఫ్రంట్, బిలాస్పూర్ రివర్ ఫ్రంట్, ఇట్లా అనేక చోట్ల ఎక్కడ తీసుకున్నా కూడా దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేపట్టినటువంటి ఇటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఏవి ఫలితాలు ఇవ్వలేదు. నర్మదా యాక్షన్ ప్లాన్ ఇవన్నీ కూడా అన్నీ ఫెయిల్యూర్గానే మిగిలిపోయాయి. సో అనుభవాల దృష్టి అయినా కూడా అక్కడి నుంచి జరిగినటువంటి వైఫల్యపు అనుభవం నేర్చుకొని ఇక్కడ అటువంటి జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఉండాలి. కానీ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా దానిపైన ఆలోచిస్తున్నట్టుగా కనిపించట్లేదు. దాదాపుగా 1,50,000 కోట్లు అంటే ఒక రాష్ట్రంలో సగం బడ్జెట్ కేవలం ఒక మూసీ ప్రాజెక్టు కోసం పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలని అక్కడ మూసీ ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరి బతుకుల్ని ఆగం చేసే విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్పించి సో దీనివల్ల ఎటువంటి ఉపయోగము జరగదు అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. రైట్, మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి. సో ఆ వార్త, రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జల దోపిడీ, రోజుకు 3 టీఎంసీలు, ఏకంగా 12 సొరంగాలతో పంప్ హౌస్. కృష్ణానదిలో 18 కిలోమీటర్ల కాలువ, మొత్తం 111 టీఎంసీల తరలింపే లక్ష్యం. రాష్ట్ర జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల దోపిడీపైన ప్రభుత్వం మౌనం వీడాలి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లిఫ్ట్ పనులు నిజమే, ఎంఓఈఎఫ్ జాయింట్ కమిటీ ఒప్పుకోలు. ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్కు నివేదిక, అయినా దృష్టి సారించని కాంగ్రెస్ సర్కార్. లేఖలే తప్ప కేంద్రంపై ఒత్తిడి లేని ప్రభుత్వం. శ్రీశైలం ఎడారి కాబోతుంది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తున్నటువంటి వార్త మనం చూడొచ్చు. రైట్, ఇందాక మనం యాక్చువల్గా సాక్షిలో కూడా వార్త చూద్దాము. ఇందాక మనం హైడ్రాకి సంబంధించి
హైడ్రా రిజిస్ట్రేషన్లు విత్డ్రా కూల్చివేతలతో రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన భూములు ఆస్తుల కొనుగోళ్లు ఆందోళనలతో వాయిదా వేసుకుంటున్న కొనుగోలుదారులు. ఒక సెప్టెంబర్ నెలలోనే 30% తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం. గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు 1,00,000 లావాదేవీలు జరిగినాయి. 955 కోట్ల రాబడి వచ్చింది. ఈసారి సెప్టెంబర్లో లావాదేవీలు 80,000 మాత్రమే, రాబడి 650 కోట్లకే పరిమితం. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో మరింత ఎక్కువగా ఈ ప్రభావం చూపిస్తున్నట్టుగా మనం సాక్షిలో వార్త చూడొచ్చు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వార్త చూసినాం. ఇక పాలసీయే లేదు, కొనుగోళ్లు ఎట్లా? మిల్లర్లతో ఖరారు కాని ఒప్పందం, ధాన్యం దించేది లేదంటున్న మిల్లర్లు. సన్నాల అవుటర్ను తేల్చాలని పట్టు. మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్. ఇంతవరకు అది అతిగతి లేదు. బీఆర్ఎస్ దీక్షపై పోలీసు జులుం. సింగరేణి వాస్తవ లాభాల్లో వాటా కోసం గోదావరికని చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ దీక్ష అడ్డుకున్న పోలీసులు. టెంట్ బీకేఎస్ దౌర్జన్యం. టీబీజీకేఎస్ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు. రైట్, మరొక వార్త చూద్దాం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త చాలా ఇంపార్టెంట్ వార్త చూడొచ్చు. పంచాయతీలకు నిధుల కటకట. పంచాయతీలు నిధులు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే పారిశుద్ధ్యం మొత్తం పూర్తిగా గ్రామాల్లో పడకేసింది. విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీలకు నిధుల కటకట. రోజువారీ పనులకు కూడా డబ్బులు లేవు. పడకేసిన పారిశుద్ధ్యం, జ్వరాల విజృంభణ. దాదాపు 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 4,000 కోట్లు విడుదల చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. దీంతో పూర్తిగా పంచాయతీ వ్యవస్థ మరింతగా అధ్వాన స్థితిలోకి నెట్టవేయబడుతుంది. అప్పులు చేయాల్సినటువంటి దుస్థితిలో కార్యదర్శులు ఉన్నటువంటి వార్త మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూద్దాం. తెలంగాణ టుడే దినపత్రిక చూద్దాం. స్టేట్స్ రెవెన్యూ క్రైసిస్ డీపెన్స్ అని వార్త చూస్తున్నాం. రిసిప్ట్స్ కంటిన్యూ టు ఫాల్ షార్ట్ ఆఫ్ టార్గెట్స్ అని వార్త చూస్తున్నాం. స్టేట్ రెవెన్యూ మరింత ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాస్తవం అనేది మనకు కనిపిస్తోంది. తెలంగాణ's ఫైనాన్షియల్ హెల్త్ ఈజ్ అండర్ సిగ్నిఫికెంట్ స్ట్రైన్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ కంటిన్యూ టు ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్స్ ambitious targets, raising concern about its ability to manage mounting debits అని వార్త చూస్తున్నాం. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా ఒక ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుందనేది ఈ వార్త మనం చూస్తున్నాం. గత కొద్ది నెలలుగా కొద్ది కాలంగా రెవెన్యూ వ్యవస్థను సరిగ్గా మేనేజ్ చేయలేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మరింతగా ఇబ్బందుల్లోకి వెళ్ళబోతోంది అనేటువంటి ఒక ఆందోళనకరమైన వార్త మనం చూస్తున్నాం. సో అన్ని పత్రికల్లో కూడా అన్ని వార్తలు మనం చూస్తుంటే రైతుల గురించి పట్టించుకోవట్లేదు. తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోవట్లేదు. తర్వాత రుణమాఫీకి సంబంధించి సరిగా పట్టించుకోవట్లేదు. టోటల్గా అన్ని రంగాల్లో కూడా ఫెయిల్యూర్ ఒక పక్క జరుగుతుంటే ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింత వైఫల్యం చెందుతుందనేది పత్రికల్లో వచ్చినటువంటి వార్తల సారాంశంగా మనం చూస్తున్నాం.